సో ఈరోజు చికెను మటను కలిపి వండుతున్నాము. కలిపి వండడం అంటే కలిసి కాదు ఉండవు మళ్ళీ. ఇది కొంచెం ఇప్పుడే ఆలుగడ్డ కూర చేసా, ఇదిగోండి ఇప్పుడే. దాంట్లో నూనె కొంచెం వెంటనే వాడుతున్నాను, వేడి కూడా తగ్గకుండా. అందుకే మీరైతే వాడిన నూనె వాడకండి. సో ఇప్పుడు వాళ్ళ మటన్ అండ్ అలాగే చికెన్. ఇవాళ మధు వాళ్ళు మా వాళ్ళు వచ్చారు కదా మా ఇంటికి. సో మాలో మేమే అందరం కలుసుకున్నప్పుడు అలాగా ఇష్టమైన వండుకొని తింటాం. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఈజీ టు కుక్ అండి, చాలా ఈజీగా ఎలా చేయొచ్చు మటన్ టేస్టీగా. సో ఇదేమో ఆలుగడ్డ కూర అండి. పులుపు టమాటా లేకుండా సూపర్గా ఉంటుందండి ఇలా చేస్తే. గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్, కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకైతే ఎంత బాగుంటుందో. సో ఇది కూడా వెజ్ ఛానల్లో ఉంటుంది చూడండి. ఇవాళ మటన్ కూడా చాలా సింపుల్గా చూపించబోతున్నాను మీకు. నేను రెగ్యులర్గా స్టైల్లో, ఎక్కువ ఇష్టపడే స్టైల్లో చేసి చూపించబోతున్నాను సింపుల్గా. మాది ఉల్లిగడ్డ కట్ చేసే కుక్కర్ గురించి, అది కుక్కర్ కాదు, మిక్సర్ గ్రైండర్ ఉంది కదండి, అది చూపించమన్నారు. ఒకసారి చూపిస్తా అండి, ఒకసారి ప్రత్యేకంగా దాని గురించి వీడియో చేస్తాను. సో చూడండి, సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డ నేను. దాంట్లో అయితే మనకి చాలా టైం సేవ్ అవుతుంది, చాలా బాగుందండి. నూనె వేడెక్క కానీ మనకి ఎంత గ్రేవీ కావాలనుకున్నాం అంత గ్రేవీ ప్రకారం ఆనియన్స్ వేసుకున్నాను. నాకు చికెన్ అండ్ మటన్ అనేది ఎక్కువ మిక్సీలో, కుక్కర్లో కంటే ఇలా బయట ఇట్లా వండితేనే చాలా ఇష్టం అండి. ఏదో ఇంట్లో వండుకొని తిన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కుక్కర్ ఎక్కువ ఇష్టం ఉండదు, తక్కువ. ఎప్పుడైనా అర్జెంటు వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అంటే తప్పితే అలాతో యూజ్ చేయను. రైస్కి అయితే మాత్రం పక్కా కుక్కర్ ఉండాలి. కుక్కర్ రైసే తింటాను నేను కుక్కర్లో. సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. ఉల్లిగడ్డలు చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. 1/2 టేబుల్ స్పూన్ ఈజీగా పట్టుద్ది, అప్పుడే కూర రుచి ఉంటుంది. పుదీనా ఉందా? అండ్ అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. జస్ట్ 1 మినిట్ మగ్గనిద్దాము, మూత పెట్టేసుకొని. ఒక్కసారి చూద్దామా. పుదీనా ఉంటే నేను ఈ టైంలో వేసుకోండి, ఈ టైంలో కూడా వేసుకుంటే. పుదీనా ఏంటంటే మటన్కి పుదీనా చాలా ఇంపార్టెంట్. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నేను. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయకుండా చేసుకుంటాను. 2-3 ఫ్లేవర్స్ అండి, మన ఇష్టం. ఒకేలా తినాలని ఏం లేదు కదా, అందుకని. ఇంకో విషయం ఏంటంటే, మనం ఒక 2-3 కేజీలు చేసుకున్న, రోజు నాన్ వెజ్ చేసుకున్న అంతా మీరే తింటారా అన్న డౌట్ చాలామందికి ఉండొచ్చు. మేము తింటాము, వేరే వాళ్ళకి ఇస్తాము అనేది కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. నాకు ఇష్టం ఉండదు. సో ఎవరు ఎలా అనుకుంటే అలా అనుకుంటారు, నో ప్రాబ్లం. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు చూసారు ఆలుగడ్డ కూర ఎంత బాగా వచ్చిందో. స్పెషల్గా యోధా కోసం చేసా కూర నేను, ఎందుకంటే యోధా నాన్ వెజ్ ఈరోజు తిన్నా అని చెప్పేసింది కాబట్టి తన కోసం.
ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసుకుందాం. నేను 1/2 కిలో మటన్ చేస్తున్నానమ్మా. హాఫ్ కిలో మటన్ అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చికెన్ కూడా ఉంది కాబట్టి 1/2 కిలో. ఇప్పుడు మూత పెట్టి ఒక ఒక 5 మినిట్స్ మంచిగా మీడియం మంట మీద మగ్గనివ్వాలి మనం. ఒక్కసారి కలుపుకుందాం. మూత తీసాను. ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఉప్పు కారం కూడా వేసుకొని బాగా మగ్గనిద్దాం. 1 2 2.5 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. కారం ఒక 2-3 స్పూన్ 2.5 స్పూన్లు ఉంటుందండి ఇది. దాంట్లో హాఫ్ వేసుకున్నాను అంతే, ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి మీడియం మంట మీద. మరి ఇటు పక్క చికెన్ కదా, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. అప్పుడప్పుడు కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఇష్టపడతాను నేను. అలాగే దాల్చిన చెక్క పౌడర్ ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. 2 చిటికెలు వేస్తున్నానండి. లవంగాల పౌడర్ ఒక చిటికెడు. ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకుంటా అండి నేను, మంచి ఫ్లేవర్ ఇస్తాయి కదా ఇవి. అలాగే యాలకుల పొడి ఇది ఒక 2 చిటికెలు వేస్తున్నాను, అంటే 1/2 టేబుల్ స్పూన్. అసలు ఎంత స్మెల్ వస్తుంది తెలుసా, భలే ఉంటుంది అసలు ఫ్లేవరు. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నానండి, అవి వేస్తున్నాను. థిక్ గ్రేవీ కోసం ఒకసారి వాటిని మంచి కలగబెట్టుకోండి. పచ్చిమిర్చి, నూనెలో మసాలాలు వేసిన తర్వాత వెంటనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే మాడిపోయి మసాలాలు చేదొస్తాయి కూడా. అందుకని ఎమ్మటే ఉల్లిగడ్డలు వేసుకుంటే ఉల్లిగడ్డలో నీటి శాతం ఉంటుంది కాబట్టి మనకి చేదు రాకుండా చూసుకుంటాం. అది కొంచెం మగ్గనిద్దాము. చూస్తే కూర అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా.
ఓకే, ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి మటన్లోకి. ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను, అంతే చాలు. ఒక్కసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు చక్కగా మీడియం మంట మీద ముక్కను ఉడికించుకోండి. ఓకేనా? ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసి వేగనిద్దాం. అవునరా, చికెను మటన్ దొందు. కొత్తిమీర, పుదీనా, కొంచెం వేగనిద్దాం. ఒక్కసారి కలుపుకుందాం. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దామండి. ఒక టేబుల్ స్పూన్. ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. సో ఇప్పుడు మనం దీంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కిలో చికెన్. మరొక 2 మినిట్స్ మంచిగా వేగనిద్దాము. ఓకే, ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి అండ్ ఉప్పు. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం. ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు నిండుకుంది, ఉంది ఇంకా లోపల. నీతా సో ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ లేదు దాంట్లో ఏవో. మనం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మసాలాలు కారం పర్ఫెక్ట్గా లేకపోతే కూర తీయగా ఉంటుంది.
తీపి తగలకుండా కూర గ్రేవీ టేస్ట్గా రావాలండి. ఇప్పుడు నేను చేసినట్టు మసాలాలన్నీ నూనెలో వేసుకొని అలా కనుక మనం ఆనియన్స్ మంచిగా వేపుకుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వేగనీయండి. అంటే ఉప్పు కారం మంచిగా పట్టాలి దానికి. ముక్కలకి మూత పెట్టట్లేదు, నేను జస్ట్ వేగనిస్తున్నాను. ఇంతవరకు ఏది మూత పెట్టకుండా చేశానండి నేను ఇది దాదాపుగా. ఓకే, ఒక్కసారి కలుపుకుందాం. చికెన్ తొందరగా ఉడికిపోద్దండి. ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకోకుండా పెరుగుని తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక చిన్న బుడ్డ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. పెరుగుని స్కిప్ చేయొచ్చా అంటే వాటర్ వేసుకోవచ్చు. మీరు ఎంత నాన్ వెజ్ తింటున్నారో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు పెరుగు కానీ మజ్జిగ కానీ కంపల్సరీ తీసుకోవాలండి. మసాలా ఫుడ్ ఏది తీసుకున్నా కానీ. నైట్ పూట పెరుగు కొందరు పడదండి, దగ్గు వస్తూ ఉంటుంది, గమనించండి. దగ్గు వచ్చే వాళ్ళు నైట్ పూట పెరుగు తినకండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. జీలకర్ర పొడి ఒక చిటికెడు వేసుకుంటున్నాను. ఇవన్నీ రుచి బాగా ఇస్తాయండి. మెంతు పొడి ఒక చిటికెడు లాస్ట్లో. స్టవ్ తగ్గించుకొని సన్నటి మంట మీద మనం ఒక 2-3 మినిట్స్ వదిలేయాలండి మూత పెట్టుకొని. మాడకుండా ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేలాగా చక్కగా మీరు ఏండి ఇందాక ఉప్పు కొంచెం తక్కువ వేసాం కదా, మళ్ళీ ఒకసారి సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ సన్నటి మంట మీద మగ్గనిద్దాం. అంతే, ఒక 2 మినిట్స్ అయింది, చూద్దాం. వావ్, జస్ట్ పైన లైట్ కొత్తిమీర అంతే. చూసారు ఎంత బాగా అయిందో. ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. అంతే, అయిపోయింది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. తెంపి చెప్పిన ఇది బోన్ ముక్క, మెత్తడి ముక్క చూపిస్తాకండి. ఇది చూసారా, ఇట్లా అంటే వచ్చేస్తుంది. తినేటప్పుడు ఎలా ఉందో టేస్ట్ మధు వాళ్ళని అడిగి చెప్తా. ఇంకొంచెం దగ్గర అవ్వాలంటే ఇంకొక 1 మినిట్ ఉంచుకోవచ్చు కావాలనుకుంటే. నాకు చాలా అనిపించింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బ్యాక్ టు మటన్.
నేను కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయడం అంతే. కరెక్ట్గా అర్ధగంట కేటాయించామంటే అదిరిపోయేంత వాళ్ళు రెడీ అయిపోతాయి. ఒక్కసారి చూద్దాం. ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1 మినిట్ ఒక్కసారి చూద్దాం. ఎంత బాగా కుదిరిందో అండి. సో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ, లేకపోతే కొత్తగా వెళ్ళిన వాళ్ళు కానీ, వంటలు అసలు రాని వాళ్ళు, ఆడపిల్లలు ఎవరికైనా సరే చాలా సింపుల్గా, చాలా ఈజీగా నేను చూపించానమ్మా. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాము. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. అండ్ అలాగే www.ydtv.in అని వెబ్సైట్ ఉందన్నమాట మాది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్ చూడొచ్చు. అండ్ అక్కడ మా వీడియోస్ బోల్డ్ అన్నీ ఉంటాయి. అలాగే రేపు ఏం వీడియో పెట్టబోతున్నామో అన్న విషయాన్ని కూడా ఈరోజు మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మా గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. డన్. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుందో? సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను రండి. చికెన్. సో ఫస్ట్ కొంచెం టేస్ట్ చూడండి. ఇక్కడ మటన్ కూడా ఉంది. గ్రేవీ టేస్ట్ చూడు. అన్నీ కూడా చిన్న పీస్ అయినా టేస్ట్ చూసి మళ్ళీ చెప్పండి. మధు బదులు మధు వాళ్ళ బిడ్డ. నిన్ను కూడా చూపించాలా? చూపించు. టేస్టా? ఓకే. ఓ ఇదేనా నీ ప్లేట్? ఇప్పుడు ఒక్క నిమిషం ఆగైతే. నీకు చికెనే కదా? చికెన్ అంటే టేస్ట్ ఎలా ఉందన్నా? సూపర్ ఉంది. నువ్వు తిని మమ్మీ తిని మళ్ళీ చెప్పు ఒకసారి. బాగుందా? ఓకే. నువ్వు రైట్ హ్యాండ్తో కడుక్కో. రైట్ హ్యాండ్తో తినాలి ఎప్పుడైనా సరే. టేస్ట్ చెప్తావా చెప్పవా? కుదురుతుందా కుదరదా నీకు? అయితే వద్దులే. బాగుంది. తర్వాత తీసుకుందాం. ఓకే? చిన్నగా తిను. ఓకే? కాలుతుంది కదరా? కాలుతుంది కదా? గ్లాసెస్
ఇగో గ్లాస్ కాలుతుందిరా, కొద్దిసేపు ఆగచ్చు కదా. కొద్దిసేపు ఆగి తీస్తలే వీడియో మరి. ఆ. కాలేదు తింటాడా అమ్మ, తీయలేడు. తింటాడా కాలేదు? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ నాన్న, బాయ్. అలాగే మాది నా వెబ్సైట్ ఉందండి www.ydtv.in అని. ఆ వెబ్సైట్లో ఏంటంటే మీకు రేపు రాబోయే ప్రోగ్రామ్స్ ఈరోజే మీకు అక్కడ థంబ్లైన్స్ తెలిసిపోతుంది. అండ్ అలాగే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే విధానం అక్కడే ఉంటుంది. మీరు షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఏమైనా చేయాలన్నా, మీ ఛానల్ ప్రమోటింగ్ కావాలన్నా, ఛానల్ ప్రమోటింగ్ అన్నా, సో అక్కడ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.